ఈరోజు హైదరాబాద్ జనసేన పార్టీ ఆఫీస్ ప్రశాసన నగర్లో జరిగిన ఈ పిఎస్సి మీటింగ్లో ముఖ్యంగా రాష్ట్రం ప్రభుత్వం తీరుతెన్నుల మీద చాలా కూలంకషంగా చర్చలు జరిగినాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇసుక విధానం చాలా విపత్కరమైన పరిస్థితులు తీసుకొచ్చింది. దాదాపు 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా రోడ్ల మీద పడిపోయారు. అది ఎలాంటి దుస్థితికి వచ్చిందంటే, కష్టపడి పనిచేసే ఒక బేల్దారి మేస్త్రి లాంటి వ్యక్తి కూడా నిన్న ఏటీఎం విషయంలో చూస్తే ఆయన ఏటీఎంలో డబ్బులు తీస్తే దొరికిపోతే, ఎందుకు తీసామంటే నేను బేల్దారి మేస్త్రిని, నాకు పని లేదు, అందువల్ల నేను తప్పట్లేదు అనేది. అంటే కష్టపడి పని, వాళ్ళ ఇసుక విధానం ఎలా ఉందంటే కష్టపడి పని చేసుకునే వాళ్ళు కూడా దొంగలుగా మార్చే పరిస్థితికి తీసుకొచ్చేసారు. చాలా బాధతో ఉన్నది. అలాగే నేను మొన్న మధ్యన వెస్ట్ గోదావరి భీమవరం వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా నాకు సిద్ధాంతం దగ్గర ఉన్న భవన నిర్మాణ కార్మికులు, ఇసుక సంబంధించిన కార్మికులు అందరూ నా దగ్గరికి వచ్చి, మాకు సిద్ధాంతం ఇసుక రీచ్లు మాకు సమస్యలు ఉన్నాయి, మా గురించి మాట్లాడని చెప్తే నేను ఆ రోజు దాన్ని దృష్టి పెట్టాం, మాట్లాడుతూనే ఉన్నాం. అలాగే ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళాం, అలాగే ఇసుక డంపింగ్ యార్డ్స్ దగ్గరికి వెళ్ళాం, రేట్ల తాలూకు అవకతవకలు. అసలు ఇసుక మాఫియాని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన విధానం, అది వారిని పరాజయానికి అది చాలా మూల కారణమైంది. వైసీపీ వచ్చి దాన్ని ఏదో బాగు చేస్తా అనుకుంటే, అది ఇసుక దోపిడీ తెలుగుదేశం పోయి వైసీపీ మళ్ళీ స్టార్ట్ చేసింది తప్ప దాన్ని అంతకుమించి ఇంక వేరే కొత్తగా ఏం మారలేదు. దీంట్లో ఎన్ని లక్షల మంది వలసలు వెళ్ళిపోతున్నారంటే కార్మికులు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులంతా ఉత్తరాంధ్ర నుంచి మిగతా ప్రాంతాల నుంచి ఉంటారు. ఆ వలసలు వెళ్ళిపోవడం ఇవన్నీ చాలా బాధ కలిగించిన రిపీటెడ్గా నివేదికలు అందుతూ ఉన్నాయి మాకు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల 3-4 తారీఖుల్లో వైజాగ్లో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా మేము ఒక ప్రొటెస్ట్ చేయబోతా ఉన్నాం, వారికి మద్దతుగా. దీనికి ఈ సబ్ కమిటీకి తోట చంద్రశేఖర్ గారి నేతృత్వంలో మిగతా పిఏసి సభ్యులు ఆ రోజున కవాతుకి ఎవరైతే మద్దతుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం పంచుకోవాల్సిందిగా, మీ సహకారాలు అందించవలసిందిగా. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకి అండగా మన జనసేన పార్టీ ఉంది. వారి కన్నీళ్లు తుడుస్తాం, వారి ఆవేదనని ప్రజలకు తెలియజేస్తాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దీన్ని నిలదీసి వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. దాంట్లో మొదటి భాగంగా ఈ రోజున వచ్చే నెల 3-4 తారీఖుల్లో వైజాగ్లో మేము ఉద్యమ స్ఫూర్తితోటి ఒక ప్రొటెస్ట్ యాత్ర తీసుకుపోతున్నాం, ఒక లాంగ్ మార్చ్. ఇది ఈ లాంగ్ మార్చ్కి అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను మీ ముందుకు వస్తామని ఈ ప్రొటెస్ట్ నేనే ముందుండి నడిపిస్తాను. జన సైనికులకి, నా అభిమానులకి, ప్రజలకి, భవన నిర్మాణ కార్మికులకి, ప్రతి ఒక్కరికి దీని ముందుండి మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా, వారికి మద్దతుని చూపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.